దేవుణ్ణి ఏదో ఒకటి అడగాలని ఆశపడుతున్నాం, నిత్యత్వంలోనికి ప్రవేశించాలని కూడా ఆశపడుతున్నాం. సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రం తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం మర్చిపోతున్నాం. అవునా కాదా? నిజమేనా? అవును. నిన్న నేను న్యూస్లో ఒక న్యూస్, భయంకరమైన న్యూస్ నేను చూశాను. ఫ్రాన్స్ దేశంలో ఒక భర్త తన భార్యకి భోజనంలో డ్రగ్స్ ఇచ్చేసి సుమారు కొన్ని సంవత్సరాల పాటు 92 మంది పురుషులతో అత్యాచారం చేయించాడట. స్వంత భర్త అవన్నీ వీడియోలు తీసేవాడట. తీరా ఒకనొక నాడు షాపింగ్ మాల్లో వేరే వాళ్ళని వీడియోస్ తీస్తుంటే ప్రైవేట్గా దొరికిపోయాడు. ఫోన్ చూస్తే చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు కనబడ్డాయి వాళ్ళకి. పోలీసులే విస్తుపోయారు. వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్య అనుకుని ఉంటుందా, నా భర్త ఇలా ఉంటాడని కానీ, నా భర్త నన్ను ఇలా మోసం చేస్తాడని కానీ, లేదా నా భర్త నన్ను ఇలా హింస పెడతాడని కానీ, తన జీవితం బజారు పాలు చేస్తాడని భార్య అనుకొని ఉండదు. శాంతియుతంగా, ప్రేమగా, సమాధానంగా బ్రతకవలసినటువంటి భార్య భర్తలు ఏమైపోయింది? వారి మధ్యలో ప్రేమ ఎట్టిపోయిందో, సమాధానం ఎట్టిపోయిందో. అవును, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ ఆ ప్రేమే లేకపోతే మహామహిమను విడిచిపెట్టి యేసయ్య మన మధ్యలోనికి వచ్చేవారు కాదు. ప్రయాసపడుడి అని ఎందుకు దేవుడు రాయించాడు అంటే, అవును, కోపపడడానికి పెద్ద ప్రయాస అక్కర్లా, గొడవ పడడానికి ప్రయాస అక్కర్లా, కలహం పెంచుకోవడానికి ప్రయాస అక్కర్లా, లేదా బంధాన్ని తెంచేసుకోవడానికి ప్రయాస అక్కర్లా. కానీ ఒక వ్యక్తిని ప్రేమించడానికి, ఒక వ్యక్తితో సమాధానంగా బ్రతకడానికి, ఒక వ్యక్తితో సౌమ్యంగా ఉండడానికి, లేదా సఖ్యతను నిలుపుకోవడానికి చాలా ప్రయాస అవసరం. ఈ రోజుల్లో మనుషులు తాత్కాలికమైనటువంటి ఆనందాల వైపు పరుగులు తీస్తూ దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి సమాధానాన్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు అనబడేటువంటి వారు కూడా ఏం చేస్తున్నారండి చెప్పాలి? క్రైస్తవులు అనబడేటువంటి వారు కూడా ఏం చేస్తా ఉన్నారు? దేవుని ప్రేమను ఇతరులకు చూపించలేకపోతున్నారు. మన కుటుంబంలోనే ప్రేమ లేకపోతే, మన కుటుంబంలోనే సమాధానం లేకపోతే, మన కుటుంబంలోనే సంతోషం లేకపోతే, మన కుటుంబంలోనే ఆశ్చర్యకరమైనటువంటి దేవునిని కలిగి ఉండకపోతే ఎలాగూ నీవు నేను జరుపుకునేది నిజమైన క్రిస్మస్ అవుతుంది? నీవు నేను దేవునిని చూపించలేనప్పుడు, నీవు నేను దేవునిని చూపించలేనప్పుడు, నీవు నేను దేవుని ప్రేమను ఎదుటివారికి కనపరచలేనప్పుడు, నీవు నేను మన బిడ్డలైన వారు దేవునికి మాదిరికరంగా బ్రతకలేనప్పుడు మనం ఇంకా ఎలాగూ క్రిస్మస్ ను నిజ క్రిస్మస్ గా అనుకోగలము? అవును, ఇందాక పాట పాడారు కదా, పిండి వంటలు కాదు, ఇంటికి రంగులు కాదు, ఒంటికి రంగులు కాదు. బా, ఎంతమంది మేకప్ కే సగం డబ్బులు తగిలేస్తూ ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నారో, ఎంత భయంకరమైనటువంటి. మరి ముఖ్యంగా యవ్వనస్తులు దేవునిని తెలుసుకోవాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, దేవునిని కలిగి ఉండాలన్నా ఎంత కష్టమైపోతుందో. పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, చర్చిలో పరిచర్య చేస్తానే కనబడుతున్నారు, కానీ వారి అంతరంగ జీవితంలో నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండడంలో విఫలమైపోతున్నారు. వ్యర్థమైన ప్రేమలకు వారు చోటిచ్చి ఏమైపోతున్నారు? నిజమైన ప్రేమను పక్కన పెట్టేస్తున్నారు, నిజమైన దేవుని ప్రక్కన పెట్టేస్తున్నారు. వారి ఇష్టానుసారంగా బ్రతికి చివరకు వారి జీవితాలను పతనం చేసుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అయినా సరే మన జీవితాలలో నిజమైన క్రిస్మస్గా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనము ఎలా ఉన్నాము, మన కుటుంబం ఎలా ఉంది, మొట్టమొదట అజల్ని ప్రక్కన పెట్టేద్దామండి. వాళ్ళతో అసలు మనకి పని లేదు. దేవుని కలిగి ఉన్నామంటున్న మనము, మేము క్రైస్తవులమేనండి, మేము క్రిస్మస్ జరుపుకుంటున్నామండి, మేము కూడా దేవుని కలిగి ఉన్నామండి అనేటువంటి మనము ఎంతవరకు నిజ క్రిస్మస్ ను ఎదుటివారి ముందు తెలియజేయగలుగుతూ ఉన్నాము? క్రిస్మస్ పండుగ రోజు మన ఇంటికి వస్తే మనందరం కొత్త బట్టలు ధరించుంటాం,
పిండి వంటలు చేసుకుని ఉంటాం, ఏదో ఒక చర్చికి వెళ్ళేసి వచ్చి ఉంటాం, అంతా బాగానే ఉంది. కానీ ఆ తదుపరి 26వ తారీఖు మన జీవితం ఏంటి, 27వ తారీఖు మన జీవితం ఏంటి, లేదా 25 ముందు జీవితం ఏంటి? దాన్ని పరిశీలిస్తే నిజంగా మన జీవితాలలో దేవుడు కనబడుతూ ఉన్నాడా? ఎదుటి వారికి దేవుని ప్రేమను కనపరిచే వారముగా మనము ఉండకపోయినట్లయితే మనలను మనమే ఏం చేస్తున్నాం? మోసపరుచుకుంటున్నాం. మోసపోకిడి దేవుడు వెక్కిరించబడడు. నీవు నేను మనల్ని మనమే మోసం చేసుకుంటున్నావు. కానీ దేవుని నామము అవమానపరచబడతా ఉంది. మహిమ కలిగినటువంటి బ్రతుకులను మనకి ఇవ్వడానికి దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వస్తే వ్యర్థమైన శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం? దేవుని మహిమను కొద్దిసేపు ప్రక్కన పెట్టేస్తాం, దేవుని కాసేపు ప్రక్కన పెట్టేస్తాం. ఈ ఒక్కసారి అవును, గత క్రిస్మస్ దినాల్లో ఒక యవనస్తునితో నేను మాట్లాడతా, అరే ఈ సంవత్సరం అన్నా మీరు మారుమనసు పొందుతారా అని అడిగా. 2 యవనస్తులు బాగా దోస్తుకుంటారు, పనులన్నీ బాగానే చేస్తారు. తీరా ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి సమస్య మొదలవుద్ది. కొద్దిసేపు కూర్చోండిరా అంటే సరే ఎట్టగో కూర్చున్నారు, అయిపోయింది. 25 రాత్రి ఒక రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతూ ఉంది. ఈ మధ్య ఎంత భయంకరమైపోయిందంటే క్రిస్మస్ లో రికార్డింగ్ డ్యాన్సులు పెడుతున్నారు. దేవుని ఉగ్రత శీఘ్రంగా వస్తుంది వాళ్ళ మీదకి. వీళ్ళు వేరే ఊర్లో చూడడానికి, పక్క గ్రామంలో చూడడానికి వెళ్ళారు. కొంతమంది కలిసి బండి మీద వెళ్ళిపోయారు. మాకు తెలీదు. మందిరంలో పని ముగించుకుని మేము గ్రామానికి వెళ్ళి అక్కడ భోజనాలు ఆ కార్యక్రమం అంతా ముగించుకుని ఇంటికి వచ్చేసాం. ఆ రాత్రి వెళ్ళారట. తిరిగి వచ్చేటప్పుడు వారి బండి స్పీడ్కి పక్కన హోర్డింగ్స్ పెడతారు కదా ఊరి పేర్లు ఇనపవి, వాళ్ళ బండి తగిలి ఈ తలకాయలు వెళ్ళి రాడ్డుకి తగిలి తలకాయలు 2 చెక్కలు అయిపోయి పక్కన పడిపోయారు. తెల్లారే వరకు వాళ్ళ ఆచూకీ లేదు. అందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళంతా దగ్గరికి వెళ్ళారులే, వీళ్ళు నిద్రపోయారులే అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు, ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. ఆడింటికి వెళ్ళాడని ఈడింటికి వెళ్ళాడని ఆడు అనుకుంటున్నారు. తెల్లారుజామున 5:30, 6 గంటలప్పుడు ఆ ఊరు వాళ్ళు ఫ్రూట్స్ అమ్మడానికి బయలుదేరారట. వెళతా ఉన్నప్పుడు ఈ బండి ఎవరిదో రోడ్డు పక్కన పడిపోయింది. మన ఊరు అబ్బాయిలా ఉందని చూస్తే 2 పిల్లలు చనిపోయినారండి. 23 సంవత్సరాల కుర్రాడు ఒకడు, 25 సంవత్సరాల కుర్రవాడు. తనకు ఆల్రెడీ ఒక చిన్న కొడుకు, తన భార్య 7 నెలల ప్రెగ్నెంట్. క్రిస్మస్ రోజు ఊహించి ఉండరు మేము వెళ్ళే స్థలం సరైనది కాదని, వాళ్ళు త్రాగిన త్రాగుడు సరైనది కాదని, మందిరంలో ఉండడం క్షేమమని వారికి ఎంత చెప్పినా వారికి అర్థము కాల. తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు చాలా మంది. క్రిస్మస్ అన్న పేరుతో ఏం చేస్తున్నారు మన పిల్లలు అనేటువంటి అవగాహన మనకి ఏమైనా ఉందా? నా బిడ్డలు ఈ క్రిస్మస్ రోజు ఎక్కడికి వెళ్ళారు? నా బిడ్డలు ఈ రోజు ఆరాధనకు వచ్చారా? నా బిడ్డలు ఈ రోజు ఎవరితో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు అనేటువంటి అవగాహన నీకు నాకు లేకపోయినట్లయితే ఒకానొక దినమందు మనము దుఃఖపడవలసినది ఖచ్చితంగా ఎదురవుతుంది. వాళ్ళు మంచి భోజనం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి అని ఆశపడుతున్నాం. కానీ వారు మంచి భక్తి చేయాలని కానీ, దేవుని మందిరంలో కూర్చోవాలని కానీ, దేవుని వాక్యం వినాలని కానీ, దేవునిని ఆరాధించాలని కానీ ఎంతమంది తల్లిదండ్రులకు తపన కలిగి ఉన్నారు. రక్షించబడినటువంటి పేరు కలిగినటువంటి మనము మన బిడ్డల విషయంలో బాధ్యత కలిగిన వారముగా, పూచి కలిగిన వారముగా లేకపోతే దుష్టుడైన వాడు వచ్చి తన్నుకుపోతాడు. జాగ్రత్త. ఎంతోసేపు పట్టాల. తెల్లారి మేము అలిసిపోయి వచ్చాం. 7-8 గంటలకు లేచేసరికి మాకు న్యూస్ వచ్చింది, పలానా 2 కుర్రోళ్ళు చనిపోయారు. నిన్న కదా వాళ్ళ చర్చిలో చూసాను నేను. కొద్దిసేపే ఉన్నారే, తర్వాత బయటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాము. కానీ తెల్లారేసరికి భయంకరమైన, నాకు క్రిస్మస్ వస్తూ ఉంది అంటే వాళ్ళే జ్ఞాపకం వస్తున్నారు. ప్రభువా మరలా గ్రామం మీద కీడు రానివ్వకయ్యా, ఎవరికి ఏమవుద్దో. పోనీ వీళ్ళని చూసి తోటి వారికి ఏమన్నా భయం కలుగుతుందా అంటే ఒక 4 రోజులు కాస్త భయపడ్డారండి అందరూ. తర్వాత ఎవరి విచ్చలవిడితనం వారిదే. తల్లిదండ్రులు కూడా విచ్చలవిడిగా తిరగడానికి వదిలేస్తున్నారు. మరి ముఖ్యంగా మగపిల్లల్ని, ఆడపిల్లల్ని కొంత సంరక్షించుకుంటున్నారు, కానీ మగ పిల్లలైన వారిని విడిచిపెట్టేస్తున్నారు.
మోషే తల్లి మోషే కొరకు ఒకటి ఏం చేసిందట? ఏం చేసిందండి చెప్పాలి? జమ్ము పెట్టి తయారు చేసి చేయించింది. మిరియాం కోసం చేయించిందా, మోషే కోసం చేయించిందా? మోషే కోసం చెప్పాలి. మోషే కోసం. అందరికి తెలుసు కదా ఇది. మిరియాం కోసం చేయించిందా, మోషే కోసం చేయించిందా? మోషే కోసం చేయించింది. ఏం చేయడానికి? మోషేని భద్రపరచడానికి చేయించింది. కాపలాగా ఎవరిని పెట్టింది? మిరియాం. కాపలాగా ఎవరిని పెట్టింది చెప్పాలి? మిరియాం. అక్క అయినటువంటి మిరియాముని పెట్టింది. ఇప్పుడు మోషే సంరక్షించబడ్డాడా, విడిచిపెట్టబడ్డాడా? సంరక్షింపబడ్డాడు. చెప్పాలి. సంరక్షింపబడ్డాడు. తోటి మగపిల్లలైన వారిని ఆల్రెడీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఫరో చేతిలో నుండి జమ్ము పెట్టెలో ఉన్నటువంటి మోషే ఏం చేయబడ్డాడు? భద్రపరచబడ్డాడు. తల్లులారా, మీ పిల్లలకు ఒక జమ్ము పెట్టి సిద్ధం చేసుకోండి. మరి ముఖ్యంగా మగపిల్లలకి. మా మగపిల్లలు ఎక్కడికైనా వెళ్ళొస్తారు. చాలా మందికి ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు మగపిల్లలకి. ఎక్కడికైనా వెళ్ళొస్తారు. ఆడే ఉందమ్మా మగపిల్లడు, ఏదో టైంకి వస్తాడులే. ఆడపిల్ల ఒక అరగంట లేట్ వస్తే మాత్రం కస్సుబుస్సులాడతారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చినా పర్వాలేదు. మరి ముఖ్యంగా పండుగ దినాల్లో ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి కూడా తెలియదు. ఏ టైంకో ఇంటికి చేరతారు, తిని పడుకుంటారు, లేదంటే ఇంట్లో గొడవ వేసుకుంటారు, లేదంటే భార్యతో గొడవ, బిడ్డలతో గొడవ, తాగొచ్చి గొడవ, పేకాట్లో గొడవ, నానా రకాల గొడవ. సంరక్షకురాలుగా కుమార్తెను పెట్టింది. కుమారుని కొరకు మాత్రం జమ్ము పెట్టే చేయించింది. జమ్ము పెట్టె చేయించబడినటువంటి మోషే జమ్ము పెట్టెలో ఉన్నాడు. బయటకు తీయబడ్డాడు. తను రాజుగారింటిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ పెంచబడ్డాడు. కానీ తన మూలాలను తాను మర్చిపోయాడా? తన మూలాలను మర్చిపోయాడా? ఈ మూలాలు మర్చిపోకుండడానికి కారణం ఎవరండి? పాలిస్త యోకెబెద్ ఏం చేసింది? మోషేకి చెప్పింది, నాయనా మన పరిస్థితి ఇది, మనం బానిసలుగా ఉన్నాము, మనల్ని నీవే విడిపించాలి. ఆ బాధ్యత యోకెబెద్ తీసుకుంది. కొంతమంది మగపిల్లలకు పని చెప్పాలంటే ఎంత భయమో. ఒరే కొంచెం కూరగాయలు తేరా అన్నారో ఇంట్లో ప్లేట్లు గ్లాసులు కింద పడతానే ఉంటాయి. భయపడిపోతారు. బిడ్డలకు పని చెప్పాలంటే భయపడే తల్లులు ఎంతమందో, భయం చెప్పాలంటే భయపడే తండ్రులు ఎంతమందో. ఒకసారి ఒక తండ్రి ఏం చెప్తున్నాడు తెలుసా? అమ్మా, నేను నా కొడుకుని భయం చెప్దామని కొడదామని దడిలో కర్ర తీసాడట. ఇదివరకు అన్ని దళ్ళు కదండి, గోడలు కాదు, వీడు కూడా తీసాడట. నన్నే కొడతావా అని వీడు కూడా కర్ర లాగాడట. ఆ తండ్రి హృదయం బద్దలైపోయింది. బద్దలైపోయిన హృదయాలు ఎంతమంది ఉన్నారో ఈరోజు నాకు తెలియదు. కానీ భద్రపరుచుకోవలసినటువంటి సమయంలో భద్రపరుచుకొనకపోతే బద్దలైన హృదయాలే మిగులుతాయి. ఈ క్రిస్మస్ సమయాన మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో మనల్ని మనం పరిశీలించుకుందాం. జమ్ము పెట్టే, ప్రార్థన పెట్టే తల్లులారా, తండ్రులారా, మనమే తప్పుదోవన నడుస్తూ ఉన్నప్పుడు మన బిడ్డలు ఎలాగా సరైన దారిలో నడుస్తారు? మనమే త్రాగుబోతులు విందుల్లో ఉంటే, మనమే విచ్చలవిడిగా సినిమాలకు వెళ్తా ఉన్నప్పుడు, విచ్చలవిడిగా ప్యాకెట్ ఆడుతున్నప్పుడు, విచ్చలవిడిగా వాళ్ళ ముందే సిగరెట్లు తాగుతూ ఉన్నప్పుడు, విచ్చలవిడిగా వాళ్ళతోనే అవి ఇవి తెప్పించుకుని మనకు నచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నప్పుడు మన బిడ్డలైన వారు సరైన దారిలో నడవగలరా? మామిడి చెట్టుకి వేపకాయలు కాయో, వేప చెట్టుకి మామిడికాయలు కాయో. దయచేసి నేను చాలా దుఃఖంతో ఈ మాట చెప్తున్నాను. క్రైస్తవ కుటుంబాలలో దేవుని ప్రేమ కరువైపోతా ఉంది. దేవుని ప్రేమ కరువైపోతా ఉంది. ఎన్ని క్రిస్మస్లు వచ్చి వెళ్ళిపోతున్నాయో, కానీ బిడ్డలైన వారు మార్పు చెందని వారు, కానీ భర్తలైన వారు, భార్యలైన వారు ఆ 2 రోజులు ఏదో, కొంతమంది క్రిస్మస్ ఒక్కరోజు ప్రార్థనకు వస్తారండి. క్రిస్మస్ ఒక్కరోజు భార్య పోరు తట్టుకోలేక, పిల్లల పోరు తట్టుకోలేక ప్రార్థనకు వచ్చే తండ్రులు ఎంతమందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మరి ఒక క్రిస్మస్ చేసుకోవడానికి మనకు అవకాశము ఇచ్చాడు. ఎంతో మంది ఈ క్రిస్మస్ చూద్దామని ఆశపడేవారు ఈ దినానికి వారు లేరు. కానీ దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. మరొకసారి మనము దేవుని సన్నిధిలో మన కుటుంబం నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, వారు ఎలా ఉన్నారో, ఎలా ఉంటున్నారో, ఎక్కడికి వెళుతున్నారో, ఏమి చేస్తున్నారో బాధ్యత తీసుకోవాల్సినది నీది నాదే.
వారికి కొత్త బట్టలు కొన్నామా, వారికి ఇష్టమైన వంటలు చేశామా, ఇది కాదు ఈ క్రిస్మస్కి మనం పరిశీలించవలసింది. మన కుటుంబాన్ని, మన బిడలైన వారి ఆత్మీయ విషయాలు ఎలాగున్నాయో. అవును, వాళ్ళు గుంటూరు చర్చ్ ఓపెనింగ్ లో అయ్యగారు ఒక మాట చెప్పారు. ఆత్మీయులైన వారికి శరీర సంబంధమైన ఆశలేనట, శరీరులైన వారికి శరీర సంబంధమైన ఆశలే. దీన్ని బట్టి ఆత్మీయత ఏమైపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నతంగా ఉండవలసినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఆత్మీయ పతనంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే, నీవు నేను దేవుడు ఇచ్చేటువంటి మహిమను పొందడానికి అర్హతను సంపాదించుకోలేకపోవడమే. ఆయన కృపను ఏం చేస్తున్నాం, కాళ్ళదన్నేస్తున్నాం. చర్చికి రారా, చర్చికి రారా, అయ్యా క్రిస్మస్ కదా చర్చికి రా, నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళహే, నేను రాను, నీకేమైనా పని ఉంటే నువ్వు వెళ్ళు, నా గురించి కూడా నువ్వే చేసి 10 రూపాయలు చందా వేసి, ఎవరికి కావాలి నీ బోర్డు 10 రూపాయలు చందా అడిగాడా దేవుడు? నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు ఇమ్ము. మన 10 రూపాయలు 100 రూపాయలు ఒక అరటికాయ ఇది అవసరం లేదండి దేవునికి. అసలు దేవునిదే సమస్తం. ఈ సమస్తం దేవునిది అయినప్పుడు దేవునికి ఇవ్వవలసినది ఏమిటో తెలుసా, నీవు నేను మన హృదయం మాత్రమే. దయచేసి గమనిద్దాం. క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి మనము, క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనము, మన బిడలు ఎక్కడ ఉన్నామో ఈ క్రిస్మస్ రోజు మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. లేదా ఈ దినమే సంకల్పం ఒకటి చేసుకుందాం, దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను కూడా నా కుటుంబం కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేస్తాను. నా బిడలైన వారిని భద్రపరచుకోవడానికి, నా కుటుంబాన్ని భద్రపరచుకోవడానికి, నా యవ్వన బిడలను భద్రపరచుకోవడానికి, నా చిన్న బిడ్డలను భద్రపరచుకోవడానికి. ఎంతమంది చిన్న పిల్లలండి, 9 నెలల పిల్లల మీద రేప్ కేసు జరిగిందని మొన్న న్యూస్లో. అబ్బా, ఆ చిన్న పిల్లని చూస్తే వాడికి ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏం పిచ్చి బట్టలు వేసుకున్నారని రెచ్చగొట్టినట్టు అనిపించింది వాడికి. మనుషుల హృదయం ఎంత భయంకరంగా మారిపోతా ఉందో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అనేక క్రిస్మస్లు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. కానీ నిజమైన క్రిస్మస్ మన హృదయంలోనికి వచ్చిందా? నిజమైన క్రిస్మస్ మన గృహంలో జరుపుకుంటున్నామా? కాబట్టి ఈ దినము మనందరము పరిశీలించుకుందాం, గమనించుకుందాం. దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుతా ఉన్నాడు, దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు, దానిని మనము దేవునికి ఇవ్వలేకపోయినట్లయితే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన అవసరత లేదు. నీకు ఇల్లు ఇవ్వడానికో, నీ పిల్లలకు పెళ్లి చేయడానికో, నీకు ఇంకేదో చేయడానికో కాదు దేవుడు వచ్చింది. నిన్ను కూడా శాశ్వతంగా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్ళాలనేది ఆయన యొక్క ఆశ. నిన్ను, నన్ను, మన బిడ్డలైన వారిని, మన కుటుంబాలను నరకంలోనికి వెళ్లకుండా, అగ్నిలోనికి వెళ్లకుండా, ఏడ్పు పండ్లు కొరుకుట మాత్రమే ఉంటాయట అక్కడ. అందులో నుంచి తప్పించడానికి మాత్రమే దేవుడి లోకానికి వచ్చాడు. అదే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? మన పిల్లలకి సీట్ రావటం కాదండి. సాక్ష్యం చెప్పంటే చాలా మంది ఏం చెప్తారు, మా పిల్లలకి సీట్ వచ్చిందమ్మా, లేదా మాకు ఆరోగ్యం వచ్చిందమ్మా, ఇంకేదో వచ్చిందమ్మా, మా పిల్లలు రక్షణ పొందారమ్మా. ఈ సాక్ష్యం చెప్పగలమా? ఈ సంవత్సరం మనకు మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పమంటే, నా భర్త రక్షణ పొందాడమ్మా, నేను రక్షణ పొందానమ్మా, నా బిడ్డలు రక్షణ పొందారమ్మా. అది ఆశ్చర్యకరమైన సాక్ష్యం. ఒక పాప ఈ భూమి మీద రక్షణ పొందితే పరలోకంలో దేవదూతలు విందు చేసుకుంటారట. అదే నిజమైన క్రిస్మస్. నీవు నేను రక్షకుడైనటువంటి యేసుని మన కుటుంబాల్లోనికి ఆహ్వానించి, సమాధానకర్త అయినటువంటి ఆయనను మన హృదయాల్లోనికి చేర్చుకుని, సమాధానాన్ని కలిగి అనేకులకు ఆ సమాధానాన్ని, ఆ ప్రేమను పంచడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి అలాంటి క్రిస్మస్లు మన జీవితాల్లో జరగాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనందరము నిజమైన క్రిస్మస్ ఎంతమందికి కావాలండి? నాకు నిజమైన క్రిస్మస్ కావాలి. నా పిల్లల పరిస్థితి సరిగా లేదు, నా పరిస్థితి సరిగా లేదు. ఈ దినమైనా నేను నిజమైన దేవుణ్ణి నా హృదయంలోనికి ఆహ్వానిస్తానన్నవారు దయచేసి స్థలంలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ముందు అనేక కార్యక్రమాలు ఉన్నాయి.